హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఏంటా ఇవన్నీ చూపిస్తున్నాను అనుకున్నారా? నేనైతే పెద్దగా అంటే ఏమైతే చేసుకోలేదండి ఇంట్లో పండుగ కానీ ఏమి. అంటే నేను దసరా రోజు విజయదశమి రోజే ఇంకా నాన్ వెజ్ తెచ్చుకోవడం ఉంది, పూజ ఏదైనా చేసుకుని నాన్ వెజ్ వండుకుంటాము. కానీ ఈసారి గాంధీ జయంతి వచ్చింది కదా, అయితే మా వారైతే వద్దులే నాన్ వెజ్ అన్నారు. ఎక్కడ బాబు ఈ నాన్ వెజ్ ఏంటో కానీ అస్సలు ఎవరు ఊరుకుంటున్నారండి. తెచ్చుకోకుండా పండగనే అందరు తెచ్చుకొని తింటూనే ఉన్నారు. యాదరికి వస్తున్నారు. చూసారండి సీతాఫలాలు ఎన్ని తెచ్చారో. మా పక్కనే కొంచెం ఇలా చెట్లు అయితే ఉన్నాయండి. ఎన్ని వచ్చాయో ఇవన్నీ మాగేసాకండి. చాలా పండయి తీయ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో ఏంటో. ఇక్కడ వచ్చేసి ఇంకా మష్రూమ్ కర్రీ, బగారా రైస్, అలాగే చపాతీ కూడా వేసుకున్నాము. అందులోకి ఆనియన్స్, లెమన్ కూడా చేసుకున్నామండి. ఇంకా మేమైతే అసలు వద్దు అనుకున్నాము నాన్ వెజ్ అయితే, అందుకని ఇలా మష్రూమ్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుందండి. అంతే పెద్దగా వీడియో అయితే నేనేం తీయదలుచుకోలేదు. ఇంట్లో ఏదైనా చేస్తే పెట్టచ్చు. ఇంకా ఈరోజు చేసిందే రొటీన్ అన్నట్టు నేనైతే పెట్టలేదు. ఓన్లీ తినేదే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ తినేసి ఇంకా రెడీ అయ్యి 5:20కి అంటే 2 days ముందే సినిమా టికెట్స్ అయితే బుక్ చేశారు. ఇంకా సినిమాకి అయితే వెళ్తున్నాను. సినిమా ముందు చెప్పడం లేదు, మా వాళ్ళకి ఇంత బాగాలేదు అని అలా అంటారంట. కానీ సినిమా అయితే చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ వాళ్ళ కొద్దిగా బోరింగ్ అనిపించిన తర్వాత చాలా బాగుంది. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఇంకా ఏం చేస్తారు, అస్సలు ఆగలేక మా వారైతే చికెన్ 65 బిర్యానీ తీసుకున్నాను. అలాగే స్టార్టర్కి అపోలో ఫిష్ తీసుకున్నామండి. ఇంక ఇంటికి వచ్చినాక అందరం చేంజ్ చేసేసుకొని ఒక పట్టు పట్టేసామండి. అలాగే మనకి బిర్యానీ ఉందంటే ఇంట్లో చెప్పాను ఎన్నోసార్లు, నాన్ వెజ్ ఉందంటే మాకైతే థమ్స్అప్ ఉండాల్సిందే. కానీ చాలా అంటే తక్కువ అండి. ఇది చికెన్ బెస్ట్లోనే వచ్చింది, కానీ చాలా బాగుంది. సినిమా థియేటర్లో పాప్కార్న్ ఒక బకెట్లో తీసుకున్నారు. 1000 రూపాయల పైనే ఉంది. అదేదో ఆ పాప్కార్న్ తినే బదులు ఇలా చికెన్ బిర్యానీ తెచ్చుకునేది దయ్యం కదా అని ఇంకా మేము సినిమా చూసి వచ్చినాక చికెన్ బిర్యానీ అయితే తీసుకొని ఇంటికి వచ్చాము. అలాగే స్వీట్స్ కూడా తెచ్చాము. ఇది నేను మార్నింగ్ చూపిస్తున్నాను అనమాట. అప్పటికే మా పిల్లలు సగం తినేసారనమాట. నేను అంత స్వీట్ ఇష్టపడను కాబట్టి నా కోసం ఇలా చెకోడీలు, అలాగే జీడిపప్పు అంటే ఫ్రై చేసిన జీడిపప్పు తీసుకున్నారనమాట. పుల్లారెడ్డి స్వీట్స్. ఇంకా ఈ తినేసానంటే నాకు స్వీట్స్లో కొంచెం ఇష్టంగా తినేది ఏదన్నా ఉంది అంటే ఇదేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.